నన్ను ఎందుకు అంతే అట్లా Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కానీ చూడాలని ఆశ కొని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. All the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన
పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూముల్లోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురు. కొరదనం పోలేదా? ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. మా పాప ఫోటో దిగమ్మా. ఓకే ఓకే ఇంకొక ఇద్దరు కొత్త వాళ్ళు ఎవరన్నా తెలుగు అనే ఓటు నేర్పించిన టీచర్ గారిని స్టేజ్ మీదకి రావాలని యాంకరింగ్ ఇప్పుడు చెన్నై రమేష్ సార్ వాయిస్ అందరూ మంచి రిసీవ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రీతి శిష్టి గారు చిన్నగా ఉంది. ప్రీతి శిష్టి గారు చాలా సీరియస్ గా హలో కోరిక స్టూడెంట్ నెంబర్ 1 లో పెట్టండి బ్రో బ్రో సాంగ్ నేను అడుసుకోవాలి ఇంకా బ్రో మాస్టర్ సాంగ్ అందరూ కలిసి ఒక డాన్స్ చేస్తారు. అందరూ ఒక్కొక్కరికి ఒక డాన్స్. మీకు ప్రత్యేకమైన గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. చెప్పండి మాస్టర్. మా ఊళ్ళో మండిపోతుంది కదా ప్రేమన్నది పర్సెంటేజ్ బట్టి పైన నువ్వు ప్రేమించవచ్చు, పొట్టిగా ఉన్న ఇప్పుడు ప్రేమించవచ్చు, పొడవు ఉన్న ఈఎంఐ. పర్మిషన్ బాగుంది. ఫస్ట్ వాయిస్ ఏదైనా నేను బట్టి హిస్టరీలో 2 సార్లు ఫెయిల్ అయినారంటే నేను
7th క్లాస్ ఫెయిల్ అని 6 వరకే మనకు టైం ఉంది. 6 తర్వాత గేట్ క్లోజ్ చేస్తారని చెప్పారు. తొందరగా అరే కూర్చోండి అమ్మా. ఆ వందనాల తర్వాత మన యొక్క మాటలు మొదలు పెట్టుకోవడం. మన కార్యక్రమాలన్నీ దేవుని సహాయంతోనూ అనుగ్రహాలతోనూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ మీకే స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. ఆమేన్. మాకు అనుగ్రహించండి. మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల అమ్మ మరియమ్మ మీ కుమారుని మాకు రక్షకునిగా వసగినందుకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ. 2 minutes మన మధ్యలో మనకందరికీ చదువు చెప్పి మన మధ్యలో ఈ రోజు లేనటువంటి వల్లి టీచర్ గారి కోసం ఒక 2 minutes మనందరం ఒక సైలెంట్గా ఉందాం. వల్లి టీచర్ గారు వల్లి టీచర్ గారిని తలంచుకొని సత్యనారాయణ అండ్ థ్యాంక్ యూ. లేడీస్ ఫస్ట్. లేడీస్ ఇక్కడ అన్నింటిలో లేడీసే ఫస్ట్ ఉన్నారు. ఇప్పుడు కంపల్సరీగా లేడీసే మాట్లాడాలి. రే బాయ్స్ మాట్లాడరా. రే మాట్లాడు. లేడీస్ 30 నెంబర్స్ వస్తున్నాయి. లేదు లేడీస్ ఇలా ప్రత్యేకమైన ఫైన్ ఏంట్రా. ఫస్ట్ బాయ్స్ ఓకే, గర్ల్స్ ఫస్ట్. ప్లీజ్ మనం ఇలా భయపడుతున్నా. ఇంగ్లీష్ ఇండియా సెప్టెంబర్ లాంగ్వేజ్ స్పెషల్లీ రమేష్ మాస్టర్ గారు, రౌజీ సిస్టర్ గారు, అన్నపూర్ణమ్మ గారు, రుద్దుమేరి టీచర్ గారు, బాలా మాస్టర్ గారు, మేడం మీ పేరు ఝాన్సీ గారు. ఆల్రెడీ అయిపోయింది. పిల్లలకి 7 years కంప్లీట్గా ఇక్కడ చదివి ఉంటారు చాలామంది. 100% ప్రతి ఒక్కరు మీకు ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ గుర్తుంటుంది కంపల్సరీగా. కొట్టిందో, తిట్టిందో, ఏడ్చిందో ఏదో ఉంటుంది. అది మీరు చెప్తే అందరం కూడా సంతోషపడతాం. అది ఏ టీచర్ అయినా అవ్వచ్చు, సిస్టర్ గారు అవ్వచ్చు. ఇంకా సిస్టర్ గారంటే మనం చెప్పవసరం లేదనుకోండి. లవ్లీ సిస్టర్ గారు ఇప్పుడు కూడా లవ్లీ సిస్టర్ గారు కంపల్సరీగా ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఎంత చిన్న పిల్లలైనా గుర్తుండి ఉంటుంది. అది షేర్ చేసుకోండి. ఇక్కడికి రావడానికి ఇబ్బందిగా ఉంటే అక్కడే కూర్చొని మీ పేరు చెప్పండి. లేవండమ్మా లేవండి. ఇప్పుడు టైం అయిపోతుంది. మళ్ళీ లేవండి. టైం వాళ్ళకి బోర్ పడుతుందంట టీచర్లకు. మనం ఏదో చెప్తే బాగుంటుంది. మీ దగ్గర నుంచే ముందు మొదలు పెడతాను సిస్టర్. నేను 4వ క్లాస్లో జాయిన్ అయ్యాను ఈ స్కూల్లో. బాలా మాస్టర్ గారి క్లాస్ జరుగుతున్నప్పుడు. నా పేరు గొన్నాబత్తుల శేషగిరి. నా పేరు. నేను 4వ క్లాస్లో జాయిన్ అయ్యాను స్కూల్లో. అలాగా సిస్టర్ గారి వల్ల ఇంగ్లీష్ బాగా నేర్చుకోగలిగా. నేను బాగా అంటే మామూలుగా కాదు, బాగా నేర్చుకోగలిగాను. అదే నాకు తర్వాత యూజ్ అయింది. నాకు ప్రజెంట్ ఉన్న దానిలో కానీ, జాబ్లో కానీ, దేనిలోనైనా సరే. సిస్టర్ గారు వస్తున్నారు అంటే ఆ మెట్ల దగ్గర నించునేవాడిని కింద. నేను సిస్టర్ గారు ఎప్పుడు రారా అని పూజ చేసుకుని వచ్చేవాడిని ఇంటి దగ్గర. నేను ఎప్పుడు రాకుండా ఉంటే బాగుండేవాడా. వచ్చారా, అయిపోయింది సినిమా. అప్పటికి ఒక వారం రోజులు రమేష్ మాస్టర్ గారు ట్యూషన్ జాయిన్ అయ్యా. కొట్టరేమో అని. ఇంకా ఎక్కువైంది కొట్టడం. చేశారా అని అడిగా. మీ నాన్న ఎందుకు చేస్తాడు అని చెప్పి నన్ను మళ్ళీ 2 వేశారు. అది అంటే దీని గురించి ఏమైనా చెప్పారేమో కొట్టొద్దని మా నాన్న అంటే, నేనేదో నీకు సరదాగా చెప్పాను అని మా నాన్న ఇంటికి వెళ్ళా. మా నాన్న తన్నాడు మా నాన్న. అది ఇక్కడ తన్నులు తిని అక్కడ తన్నులు తిని అలాగ ఎదిగి పైకి వచ్చాము.
మొన్న మేడం బాగా ఇక్కడే నిల్చోబెట్టి కొట్టేవాళ్ళు, అది ఇక్కడే నిల్చోబెట్టి కొట్టేవాళ్ళు. ఏ పని ఉన్నా బయట పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలన్నా నన్నే పంపించేవాళ్ళు. స్కూల్ పీపుల్ లీడర్ని చేశారు, స్కూల్ పీపుల్ లీడర్ని చేసి ఎక్కువ కొట్టేవాళ్ళు. అది పోస్ట్ ఇచ్చాం కదా, మరి అన్ని బాధ్యతలు నేను చేయాలి. స్కూల్లో మొత్తం ఒకరోజు క్లాస్ జరుగుతుంది, సిస్టర్ గారి క్లాస్, ఇంగ్లీష్ క్లాసు. డూ యూ నో ఇంగ్లీష్ అని అడిగారు. ఎవరో చెప్పలేకపోయారు. నేను వచ్చాను నా ఇంగ్లీష్, ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడారు, నాకేం అర్థం కాదు. అది బాగా జ్ఞాపకం ఉన్నారు. అదే రోజు మిస్టర్ మద్దాల రవి గారితో డ్యాన్స్ చేయించారు. అందాల ఆటబొమ్మ అని పాటకి డ్యాన్స్ చేయించారు రవి గారు. లే పైకి లేదు రవి మ్యామ్. సత్తి నువ్వు రారా, మాట్లాడరా బా, నువ్వు మాట్లాడు. నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీతో ఒక మంచి స్వీట్ మెమరీ ఒకటి గుర్తు చేసుకుందామని, జ్ఞాపకం చేసుకుందామని అనుకుంటున్నాను. చెన్నై అప్పుడు కూడా తీయచ్చు సెల్ఫీ. నేను ఫస్ట్ నర్సరీ నుంచి నేను ఇక్కడే చదివాను. నా ఎడ్యుకేషన్ పునాది వేసింది కూడా ఆర్సెన్ స్కూలే. నా ఫాదరు 3rd క్లాస్లో గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యారు. అప్పటికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. అయినా సరే నాకు నా తోటి ఫ్రెండ్స్ కానీ, మీతో కలిసిన విధానం కానీ, మీతో కలిసి తిరిగిన ఆ పద్ధతి, వాతావరణం మమ్మల్ని ప్రోత్సహించి, రే నీ పరిస్థితి ఇది కాదురా ఇది కాదురా అని నన్ను చాలామంది ఎలాగో మా రమేష్ మాస్టర్ గారు కానీ, మా రాణి టీచర్ గారు కానీ, లూద్మేరీ టీచర్ గారు కానీ, వల్లి టీచర్ గారు కానీ, మా హిందీ టీచర్ ఝాన్సీ టీచర్ గారు కానీ, నాకు వాళ్ళు కూడా రావండి హిందీలో. అక్కడ కూర్చోబెట్టి కొట్టారు మా టీచర్ గారు. ఇక్కడ కొబ్బరి చెట్టు ఉండేది, నాకు ఇప్పటికీ గుర్తే. ఎక్కువ ఎందుకు కొట్టేవాళ్ళు, నాకు ఎందుకు చదువు రాదనంటే నాకు డ్యాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్. మా లవ్లీ అమ్మగారు నాకు ఎప్పుడు ప్రోత్సహించేవాళ్ళు డ్యాన్స్లో. అలా అని దాన్ని అలుసుగా తీసుకొని మిగతా క్లాసెస్లో బెంచి బల్లకి గోడకి మధ్యలో బ్యాగ్ వేసుకొని పడుకునేవాడిని. ప్రతి పీరియడ్ బెంచి పక్కన బ్యాగ్ వేసుకొని పడుకునేవాడిని. మీకు ఎవరికైనా గుర్తుందా? నేను పడుకునేవాడిని. వల్లి టీచర్ గారి పీరియడ్, నాకు ఏ కష్టమైన పీరియడ్ వస్తే అది ఫేవర్గా ఉంది మేడం, అరే ఫ్రెండ్ ఫేవర్గా ఉందని చెప్పిరా, నేను ఈరోజు రెస్ట్ తీసుకుంటాను బల్ల పక్కన. అరే రమేష్ మాస్టర్ అయితే మాత్రం వద్దు, ఆయన పడుకున్న లేపు కొడతారా బాబు. అలా చాలా చేశాను. అదొకటి. మా సత్యనారాయణ గారు, వినోద్ గారు, మేము బయటకు వెళ్ళి మేము చాలా చేసాము. అప్పుడు రాణి టీచర్ గారు మమ్మల్ని ఖండించిన విధానం, లూత్నరీ టీచర్ గారు కూడా ఖండించిన విధానం మాకు చాలా, అప్పుడు మమ్మల్ని బాగా ప్రోత్సహించేవాళ్ళు అనమాట. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. మన ఫ్రెండ్స్ కూడా సరదాగా ఉండేవాళ్ళం. ఇదే గ్రౌండ్లో ఆడుకునేవాళ్ళం, పాడుకునేవాళ్ళం, అంతాక్షరి ఆడుకునేవాళ్ళం సరదాగా. ఉప్మా జప్మాల క్లాసెస్ ఎవ్రీ టైం అవి కూడా వదిలేవాళ్ళు కాదు మమ్మల్ని. ఎప్పుడైనా తప్పించుకుందామా అంటే లీడర్ని పెట్టేసేవాళ్ళు గేట్ దగ్గర. లీడర్ని పెట్టి ఒక బెత్తం పట్టుకొని రెడీగా, అక్కడ పెద్ద వేప చెట్టు ఒకటి ఉండేది గేట్ పక్కనే, అక్కడ నుంచునేవాళ్ళు. ఇంగ్లీష్ అక్షరం ముక్కరాది. ఏంటి మా లీడర్, ఇంగ్లీష్ లీడర్ శాస్గిరి గారు, వాడు మధ్యాహ్నం కూడా లంచ్ పంపించేవాళ్ళు కాదండి. ఒక పేరా ఇచ్చి అది అప్పు చెప్పిన తర్వాత లంచ్కి వెళ్ళమనేవాళ్ళు మనల్ని. లవ్లీ అమ్మగారు, ఇంగ్లీష్ లవ్లీ అమ్మగారు, ఒక తమిళ చేతులు అతను లవ్లీ అమ్మగారు ఎక్స్పెషల్లీ ఏంటి ఇక్కడ కాదు, ఇలా ఎవరు తల్లి తిన్నారు, నేను కూడా తిన్నాను అందరితో. చేయబట్టే ఇంకా ఇలా నిలబడగలిగామని మేము చాలా ఆనందపడుతూ ఉంటాం అప్పుడప్పుడు. మనం 7th వరకు ఎంత హ్యాపీగా, ఎంత మాస్టర్లతో, టీచర్లతో ఇన్ని తిట్లు తిని పొజిషన్లో ఉండి కూడా మళ్ళీ కలవాలని కోరికతో మనం అందరం వచ్చాం చూడండి. దానికి మాత్రం అందరికీ హ్యాట్స్ ఆఫ్, మన స్టూడెంట్స్కి అందరికీ. 2001-2002 బ్యాచ్ అంటే ఇలాగే ఉండాలి, ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అది ఇంత సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మ టీచర్ ప్రియదర్శిని
వచ్చి మాట్లాడు. ప్రియదర్శిని రావాలి. లేకమ్మా ప్రియలే అప్ టు సెవెంత్ క్లాస్ వరకు ఇక్కడ టీచర్స్తో చాలా అనుభవం ఉంది నాకు. ఒకసారి నాకు 4th ఉన్నప్పుడు బాగా ఫీవర్ వచ్చింది. నర్సింగ్ ఆఫీస్ ఇక్కడ ఆఫీస్ ముందే పడిపోయాను. అప్పుడు సిస్టర్ గారు ట్యాబ్లెట్ తీసుకొచ్చి వేసి నాకు జ్వరం తగ్గించి మళ్ళీ స్కూల్లో కూర్చోబెట్టారు. నేను బాగా చదవకపోయినా బయటే కూర్చునేదాన్ని. మనలోకి సిగ్నల్స్ అనమాట. నేను ఎవరైనా వస్తున్నారా రావట్లేదా నన్ను చూసి అందరూ సైలెంట్ అయిపోతారు. ముఖ్యంగా లవ్లీ సిస్టర్ గారు వస్తుంటే సిగ్నల్ ఇవ్వని చెప్పేవాళ్ళు. వస్తున్నారని సైజ్ అయితే అందరూ సైలెంట్ అయిపోయారు. మళ్ళీ సిస్టర్ గారు క్లాస్కి వచ్చిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు. నేను వస్తున్నానని చెప్పారు కదా మీరు అదని చెప్పేసి మళ్ళీ నన్ను రోడ్డు కప్పలేసి అందరూ నడిచేవాళ్ళు. అది మాత్రం బాగా గుర్తుంది నాకు. ఇప్పుడు నేను ఆయుష్ హాస్పిటల్ విజయవాడలో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ. ప్రియదర్శిని. సో వేదిక మీద అలంకరించిన రమేష్ మాస్టర్ గారికి, బాల మాస్టర్ గారికి, లవ్లీ సిస్టర్ గారికి, అన్నపూర్ణమ్మ గారికి, లూర్మేరీ టీచర్ గారికి, రాణి టీచర్ గారికి, ఎస్పెషల్లీ ఝాన్సీ టీచర్ గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మమ్మల్ని మాట కాదనకుండా మీ విలువైన సమయాన్ని కూడా పక్కన పెట్టి మా కోసం వచ్చినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మా తరఫు నుంచి. సో నేను నర్సరీ నుంచి 7th వరకు కూడా ఈ స్కూల్లోనే చదివాను. ఈ స్కూల్లోనే చాలా ఎన్నో అనుభవాలు అయితే ఉన్నాయి. అరే బాయ్స్ ఎవరు ఉన్నారా లేదా? ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ మన మాట కాదనకుండా వచ్చిన ప్రతి ఒక్క గురువులకి పేరున అందరికీ థ్యాంక్స్. ఏంటంటే యాక్చువల్గా మన ఈ స్కూల్లో చదివింది తర్వాత మనకి ఎన్నో బ్యాచ్లు అయినాయి. 7th తర్వాత 10th నాకైతే ఎన్నో జరిగినాయి, డిప్లొమా నెక్స్ట్ అది. కానీ 7th బ్యాచ్తో ఉన్న కనెక్టింగ్ కానీ ఇక్కడ ఉన్న మెమోరీస్ నాకు ఎక్కడా కనపడలేదు. ఈ బ్యాచ్ ఏంటంటే నాకు అలాగా ఎప్పటికీ అలాగా ఒక గుర్తుండిపోయే బ్యాచ్. యాక్చువల్గా నాది లైఫ్ ఏంటంటే అంత అండులేషన్స్గానే అయింది. స్కూల్ ఆపేసాను మ్యాక్సిమం. ఒక టైం అన్నపూర్ణం సిస్టర్ గారు, వల్లి టీచర్ ఇద్దరు మా ఇంటి వైపు వచ్చి మీ పిల్లలు ఖాళీగా పొలాలకు వెళ్తున్నారు కదా, స్కూల్కి పంపిండి, చదువుకుంటారు కదా అది ఇది అని అన్నారు. కానీ మా నాన్నగారికి యాక్చువల్లీ మా బజార్లోనే ఎవరు చదివేవాళ్ళం కాదు. మా నాన్నగారు అనేవాళ్ళు పొలం పనిపోతే ఏదో ఒక 100 రూపాయలు వస్తాయి, స్కూల్కి వెళ్తే ఏమొస్తాయి, పంపేం అది ఇది అన్నారు. తర్వాత అన్నపూర్ణం సిస్టర్ గారు చాలా కాంప్రమైజ్ చేశారు. అలాగలాగా చదువుకొని ఈ రోజుకైతే సివిల్ ఇంజనీర్ కంప్లీట్ చేసి యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను. రాజస్థాను, మధ్యప్రదేశ్ చాలా స్టేట్లు తిరిగి చివరికి హైదరాబాద్ వచ్చాను. సెటిల్ అవుదాము, లోకల్లో సెటిల్ అవుదాంలే అని. ఏంటంటే ఇప్పుడు ఒక హైదరాబాద్ ప్రాజెక్ట్లో అయితే నేను ఒక్కనే హ్యాండిల్ చేస్తున్నాను. నా కింద ఒక 40 మెంబర్స్ స్టాఫ్ అలాగ ఉండేవాళ్ళు, వాళ్ళ వర్కర్ని పెట్టుకొని క్లియర్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే చదువుకున్న టైంలో మన నవీన్ బాబు ఒక ఘనకార్యం చేశాడు. ఆ టైంలో ఎలాగో ఒక ఇంట్లో నుండి తెలిసో తెలియక ఒక 100 రూపాయలు తెచ్చేసాడు. మేము 4 ఫ్రెండ్స్ ఎవరు ఆడు నేను వెళ్ళి మధ్యాహ్నం పూట వెళ్ళాం. ఆ టైంలో ఏం తినాలో తెలియదు. వెళ్ళాం, దోశలు తిన్నాం, గులాబ్ జాములు తిన్నాం, ఎన్ని తిన్నా 100 రూపీస్ కంప్లీట్ అవ్వట్లేదు. కిల్లి కూడా వేసుకున్నాం లాస్ట్కి. వేసుకొని స్కూల్కి వచ్చాం, బాగుంది అంతా, బాగా ఇచ్చారా, సూపర్ ఉందాను. ఈ న్యూస్ వాళ్ళ ఇంటికా నుండి రాణి టీచర్ గారికి వచ్చేసింది. ఇట్లాగా మనోడు వేసేసాడు. ఇంటికాడ ఏదో పేరు ఉంది మన బాబుకి, ఇలా చేశాడని. రాణి టీచర్ గారు పదండి ఒక రూమ్లో పదండి, ఏంటి కథ అంటే మాకేం తెలియదు మేడం, అసలు అసలు వెళ్ళలేదు, ఏమైందిరా అంటే మేడం అదే ఇంటికన్నా ఫోన్ వచ్చిందిరా, ఏంటంటే జరిగింది అన్నారు. ఇక కొట్టుడు మామూలు కొట్టలేదు. తర్వాత అనుకుని ఇదేంట్రా బాబు పెట్టి ఇలా కొట్టించాడు ఏంటి వీడు, ఈ ఉత కొట్టి చేసాడు ఈడు మామూలు అనుకున్నాండి. ఇంకోటి
మా నాన్నగారు ఏంటంటే గేట్లోకి ఎంట్రీ అవ్వగానే లవ్లీ అమ్మగారికి ఒక న్యూస్ వచ్చేది, వాళ్ళ నాన్నగారు వస్తున్నారు, సత్యనారాయణ బ్యాగ్ తీసుకొని కిందకు వచ్చేయమని. నేను అనుకున్నాను ఇదేంటి, ఎవరు వచ్చినా ఇంటికి పంపించేవాళ్ళు కాదు, మా నాన్నగారిని గేట్లో చూస్తేనే లవ్లీ అమ్మగారు, ఆ లవ్లీ అమ్మగారి దగ్గరికి ఎవరైనా పేరెంట్స్ రావడానికి కూడా 100 రకాలుగా ఆలోచించి వస్తారు. మా నాన్నగారు అదేదో పెద్ద వరల్డ్ కప్ సాధించిన వాళ్ళగా వచ్చేసేవాడు, స్ట్రైట్గా కబురు పంపించేసేవాళ్ళు. వస్తున్నారంటే ఓకే, తీసుకెళ్తానికే వస్తున్నాడు. వీక్లో కంపల్సరీగా 2 days నాది అలాగే వెళ్ళిపోయాను, ఏదో పొలం పని కదా కానీ. రాణి టీచర్ గారు కూడా చూసేవాళ్ళు, గీతల తోలుకి వెళ్తూ ఉండేవాడిని. అరే నువ్వు ఎప్పుడు ఇదే చేస్తూ ఉంటావు, ఎప్పుడు చదువుతావురా ఏంట్రా అని చాలాసార్లు అన్నారు. తర్వాత ఈ లవ్లీ సిస్టర్ అయితే అందరు ఎవరెవరిని కొట్టలేదు అన్నట్టే, డైరెక్ట్గా అయితే కొట్టలేదు కానీ పనిష్మెంట్లు అయితే నేను ఒక పార్టే. ఇక్కడే బ్యాక్ ఇలా నిలబడేవాళ్ళం, ఇది అప్పచెప్పేదాకా వెళ్ళేదా. ఆ టైంలో లేటర్స్ ఉండేవాళ్ళు, బాగా సపోర్ట్ చేసేవాళ్ళు నాకు. ఎస్పెషల్గా శివమల్లేశ్వరను, శేషగిరి ఓకే కొద్దిగా అటు ఇటు అయినా కూడా నన్ను కవర్ చేసేవాళ్ళు. కానీలే ఎలాగో సైలెంట్గా ఉంటాడు, ఏం తెలియదులే, ఒక మనం సపోర్ట్ చేయకపోతే ఎలా అనుకొని అందుకే ఊరుకో. నీకు మ్యాథ్స్ బాగా వచ్చి మాకు చూపిస్తావని అదే విషయం. అక్కడ మ్యాథ్స్ బాగా వచ్చేసరికి అది ఆడి బుక్లోనే చూసి రాసుకునేవాళ్ళు. మ్యాథ్స్ విషయంలో మటుకు ఇక్కడికి కరెక్ట్గా 35 వచ్చినాయి. ఇదేంట్రా నేనైనా చదివింది 35 రావడం ఏంట్రా అని. కాదు ఇక్కడ ఏంటంటే అంతే తెలుగు ఇంగ్లీష్ మిక్స్ అయిపోతే ఆడికి వెళ్ళేటప్పటికి ఇంగ్లీషు రాసుకుంటే వెళ్ళేవాళ్ళు, రఫ్ చేసుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు. అర్థం చేసుకునేదానికి టైం ఉండేది. ఇక ఒక టైంలో వదిలేసి కూడా కాలేజీ టాపర్ వచ్చాను. ఎలాగైతే అన్నపూర్ణ సిస్టర్ గారు మన సార్లు అందరు సపోర్ట్ వల్ల ఈరోజు నేను కంపల్సరీ అందరు చదువుతున్నారు. నేను తీసుకున్న సివిల్ ఇంజనీర్ కూడా తీసుకున్నారు. క్యాంపస్ మొత్తం కన్స్ట్రక్షన్ చేశాను. phase 1 phase 2 మొత్తం నేనే చేశాను. అంటే 2 కంపెనీలు చేసినాయి, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటి, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చేసినాయి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు హ్యాండ్ ఓవర్ చేసేంతవరకు చేసి తర్వాత విశాఖపట్నం వచ్చాను. ఏపీటీటీఓ ప్రాజెక్ట్స్లో 3 years చేశాను. తర్వాత అక్కడ నుండి మళ్ళీ గుజరాత్ పంపిస్తా అన్నారు. వద్దు, ఇక పిల్లలతో మనము ఇద్దరు పాపలే, ఈ లాంగ్వేజ్ చేంజెస్ వల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి హైదరాబాద్లో సెటిల్ అవుతామని చెప్పి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. హైదరాబాద్ ఫ్యామిలీ సంక్రాంతికని వచ్చాను. సంక్రాంతి టైంలోనే ప్లాన్ చేయమన్నాను, కానీ మన వాళ్ళు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఓకే అందరినీ మనం గ్యాదర్ చేసుకోవాలి అని చెప్పేసి వచ్చి పొంగల్కి వచ్చి మళ్ళీ వెళ్ళి రాత్రి మళ్ళీ నిన్న నైట్ రిటర్న్ మళ్ళీ బయలుదేరి వచ్చాను. ఎందుకంటే అందరిని మిస్ అవ్వకూడదు, అందరిని కలవాలని చెప్పి. అందులో మెయిన్ స్వప్న గారు. థ్యాంక్ యూ మేడం, మీ సపోర్ట్ ఉండబట్టే మేము ఈరోజు అందరూ బాగా మంచి పొజిషన్లో ఉన్నాము. థ్యాంక్ యూ. తీసుకెళ్ళి మేడం సిస్టర్ గారిని అడిగారు ఏ స్కూల్ మంచిదంటే ఇబ్రహీంపట్నం సెయింట్ జేవియర్ స్కూల్ మంచిదని చెప్పి రికమెండ్ చేశారు. సరే మేడం గారి మాట ఎందుకు నమ్మారో తెలియదు, తీసుకెళ్ళి వేశారు. ఫీజు కట్టడం ఎన్ని అవ్వదు కదా, మళ్ళీ తీసుకొచ్చి హై స్కూల్లో పడేస్తారు. సరే ఎక్కడైనా చదవాల్సిందే, మనం చదువుకుంటే ఏ స్కూల్ అయినా ఒకటే అని చెప్పేసి అలాగా ఏదో డిప్లొమాలో ర్యాంకు కొట్టుకొని అలాగా గవర్నమెంట్ కాలేజీలో అట్లా చదివి మంచి పొజిషన్. నెక్స్ట్ ఎవరు చెప్పండి, నువ్వే చెప్పరా. సమీరా గారు. శివమల్లేశ్వరి నువ్వేరా, నువ్వు వస్తా. నేను మళ్ళీ సెంటెన్స్లోనే చదివానండి, నర్సింగ్ చేశాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నంలో చేస్తున్నాను. మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నాను. అక్కడే ఉంటున్నాను సిస్టర్. అవును సిస్టర్. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే మా హస్బెండ్ కూడా మీ స్టూడెంటే సిస్టర్. అక్కడే చేస్తున్నాను సిస్టర్. ఎక్కడ అది దయామణి అని. ఫస్ట్ సుమలేసి నువ్వు మాట్లాడు, తర్వాత టీచర్లతో తర్వాత మాట్లాడచ్చు. ఫస్ట్ నువ్వు మాట్లాడు. చెప్పండి అమ్మా, చెప్పండి, మీరు మాట్లాడండి. అన్నపూర్ణ సిస్టర్ గారు నన్ను చాలా ఇదిగా చూసుకున్నారు. తర్వాత రమేష్ మాస్టర్ ట్యూషన్లో వెళ్ళేదాన్ని. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే టీచర్స్ సిస్టర్స్ అందరూ మాకు మధ్యాహ్నం పూట తోట పని ఉండేది. ఆ తోట పని నీళ్ళు మోసేటప్పుడు మేము అల్లరి చేసేవాళ్ళం.
సిస్టర్ గారు చూసి నీళ్ళు డౌన్ చేపించడం కానీ లేదా పనిష్మెంట్ మొత్తం నీళ్ళు వాళ్ళ చేతే మోపించడం కానీ జరిగేది. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తొస్తానే ఉన్నాయి. ఇంకా అట్లాగే మా రాణి టీచర్ గారు కానీ, మా లూత్మెన్ టీచర్ గారు కానీ, అన్నపూర్ణ సిస్టర్ గారు కానీ, ఝాన్సీ టీచర్ గారు కానీ, మన ప్రవీణ టీచర్ గారు కానీ, లౌలీ సిస్టర్ గారు కానీ, మన బాలా సార్ గారు కానీ అందరూ వాళ్ళు ఇంత మన అంత ప్రోత్సహించి చదివించి ఇట్లా చేసి ఈ స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళ పుణ్యమే. ఇంకా లవ్లీ సిస్టర్ గారు మేము చదువుకునే ఆ టైంలో మేము అక్కడ దూల పని చేసాం. ఆ ముళ్ళు తీసుకొచ్చి అక్కడ వేస్తే ఎవరికో గుచ్చుకుంది. అది ఆ గుచ్చుకుని చూసి మా అమ్మాయి చెప్పగానే లవ్లీ సిస్టర్ గారు మమ్మల్ని నీళ్ళు అని చెప్పించి మా అమ్మగారిని పిలిపించి మా అమ్మగారు చెప్పించి మా చేత అక్కడ ఇంటికాడ కొట్టించి మమ్మల్ని ఆ పని చేసేవాళ్ళు. అవి ఇప్పటికి ఇంకా గుర్తు వస్తూనే ఉన్నాయి. ఆ ఈవినింగ్ టైంలో ఆ ఉప్మా తీసుకెళ్లే టైంలో బాక్సులు ఆ గేట్ దగ్గర చెక్ చేయడమే కానీ అవన్నీ ఇప్పటికీ ఇంకా మేము మర్చిపోలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్లీ సిస్టర్ గారు, ఎందుకంటే మాకు అక్కడ కనపడంగానే భయం వేసేది. ముందు అమ్మో సిస్టర్ గారు వస్తున్నారు, తొందరగా వెళ్ళిపోవాలి. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ జరిగేటప్పుడు కూడా మాట్లాడినా కానీ నీళ్ళు డౌన్ చేపించేసేవాళ్ళు. ఆ పేరు అయిపోయేదాకా మమ్మల్ని పంపించేవాళ్ళు కాదు. అట్లాగే సత్యనారాయణ కానీ, నవీన్ అని కానీ, ముస్తాఫా కానీ, నాగుల మేర కానీ, కిరణ్ కుమార్ కానీ, మన లవ్లీ టీచర్ గారు అది సారీ వల్లి టీచర్ గారు. ఓకే లేడీస్ వెళ్ళండి అమ్మా కొంచెం. సరే మణిగడి కప్పేస్తున్నాను, ఇబ్బంది పడదు, కూర్చోండి. ఓకే మణి. మా లవ్లీ సిస్టర్ గారు అంత పేరు పిలిచి దాక్కునేవాళ్ళు. అవును సిస్టర్, వాళ్ళు నిజంగానే అక్కడ మా లవ్లీ అమ్మ గారు కనపడగానే లవ్లీ లవ్లీ అని పిలిచి మేము దాక్కునేవాళ్ళం. ఇప్పుడు లేడీస్ ఎవరు రావాలి. శ్రావణి మీరు మనోహర్ గారు నువ్వు ఎగరా బాబు మాట్లాడు. అరే మణి మనోహర్ గారికి వాడు మాట్లాడతారా? వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళరా బాబా, నువ్వు వెళ్ళు. అందరికీ నమస్కారం. తెలంగాణ ఇక్కడికి వచ్చిన నా మొదటి గురువులకి, నా మొదటి స్నేహితులకి. నా పేరు నల్లి మనోహర్. నేను పాలకొల్లు నుంచి వచ్చాను. ఇక్కడ ఈ ఆర్సీఎం స్కూల్లో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు చదివాను. నేను 4వ తరగతి మళ్ళీ నేను ఇక్కడ చేసిన ఒక చిన్న పని వల్ల మళ్ళీ హై స్కూల్కి వెళ్ళిపోయాను. అదేంటంటే ఇప్పుడు చెప్తాను. ఒకసారి కిరణ్ గారు, నేను, శ్రావణ్ గారు అక్కడ బొబ్బస్కాయ చెట్టు ఇచ్చేసాం. బొబ్బస్కాయలు కోసుకుంటూ ఆ తోట పని వాళ్ళు మేడం గారు కంప్లైంట్ చేస్తే ఆ టైంలో చాక్లెట్ల కాగితాలు తయారు చేసి దాన్ని దండగా చేసి ఎప్పుడో ఉంచారు ఏదో ఫంక్షన్ టైంలో. అప్పుడు స్టేజ్ మీద అందరూ పొద్దున చెప్తారు కదా, ప్రేయర్ జరుగుతుంది అసెంబ్లీలో. ఇక్కడ వచ్చి చెప్పాను. విషయం ఏంటంటే స్టేషన్ సెంటర్ నుంచి 3 దొంగలు వచ్చేవాడు. నేను మనవరు, చింతకుంట విజయ్ గారు, శ్రావణ్ గారు. మేము నలుగురు చాలా చాలా డేంజర్ బాయ్స్. ఏం చేస్తామంటే స్టేషన్ సెంటర్లో పెద్ద పెద్ద రౌడీలు రేకాయ చెట్లు, బొబ్బాయికాయ చెట్లు టార్గెట్ చేస్తాం. ఈ దొంగతనం చేసేవాళ్ళం బాగా. ఏంటంటే అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక బొబ్బాయికాయ చెట్టు ఉండేది. ముస్లిం పిల్లలు 3 వాళ్ళు కోసుకుంటే మనం కొట్టేసి వాళ్ళ దగ్గర ఆ కాయలు మొత్తం కోసుకొని వెళ్ళిపోయాం. ఈ విషయం తెల్లారి లవ్లీ అమ్మ గారికి తెలిసింది. అమ్మ అయిపోయారా మనకు తెలిసింది, భలే అయిపోయామో అనుకున్నాం. ఎట్లా ఒకట సిస్టర్ గారికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని కంప్లైంట్ చేశారు. సిస్టర్ గారు మమ్మల్ని పొద్దున్నే స్టేజ్ మీద పిలిపించి షబ్బాష్ అని కొట్టి, పిచ్చ కొట్టుడు కొట్టి, చాకెట్లు దండేశారు. చాకెట్లు దండేసి సాయంత్రం మోకలు దండ చాకెట్లు దండ వీళ్ళు తయారు చేశారు. ఈరపొలంలో అస్సలు నమ్మకూడదు సిస్టర్. ఈరపొలంలో మమ్మల్ని బాగా చేసి టార్గెట్ చేశారు. మేము ఇదే బెస్ట్, మేము ఈ రోజు తోర్పలం చేసాం. ఎందుకంటే మా క్లాసులు కొట్టచ్చు. ఈ పద్దాకి రమేష్ మాస్టర్ గారు మమ్మల్ని అల్లాడిస్తూ ఉంటారని పద్దాక క్లాసులో కొట్టచ్చు అని చేసాం. థ్యాంక్స్. ఇంకా చెప్పు. నేను ఇక్కడ ఎందుకు మరి మానేశాను. డిసిప్లిన్ అనేది అక్కడ కనిపించట్లేదు. ఈ సెయింట్ ఆన్స్ ఆర్సీఎం స్కూల్ ఇక్కడ చదవడం వల్ల అది ఖచ్చితంగా అందరికి అలవాటైంది. అది ఇప్పటికీ మాకు మా పిల్లలకి నేను చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంకా చాలా గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి ఇచ్చేసిన తోటి స్నేహితులకి, తొలి ఉపాధ్యాయులైన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2nd క్లాస్ వేరే స్కూల్లో చదివి మళ్ళీ ఇక్కడ 3rd క్లాస్ జాయిన్ అవ్వడానికి వచ్చాను. నాకు ఆల్ రాలేదని లవ్లీ సిస్టర్ గారు మళ్ళీ 2nd క్లాస్లోనే వేశారు. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. లేదంటే నేను మీ ముందు బ్యాచ్లో ఉండేవాడినేమో.
అలా అలా చదువుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క టీచర్తో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఇక్కడ లెక్కల మాస్టర్తో ప్రతిసారి జామెట్రీ బాక్స్ తీసుకురా అని చెప్పి ప్రతిసారి ఆఫీస్ రూమ్ పంపించేవాళ్ళు. బాగా అదొక ఎక్స్పీరియన్స్. డ్రిల్ కానీ అసెంబ్లీ నిర్వహించడం కానీ అవన్నీ బాగా యాక్టివ్గా ఉండడం వల్ల కొద్దిగా ఇప్పుడు సోషల్ యాక్టివిటీస్లో కొద్దిగా స్పీడ్గా అలవాటు అయింది. అలాగే సైన్స్ టీచర్ గారితో సైన్స్ ఫేర్స్కి వెళ్ళడం. నా 6th క్లాస్లో అనుకుంటా మండల ప్రైజ్ వచ్చింది. మండల డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లో ప్రైజ్ తీసుకొచ్చుకున్నాము. అదొక గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి అదొక గుడ్ మెమరీ అందరికీ. దానికోసం కాంపిటీషన్గా నీట్గా రాసుకుంటాంగో అదంతా గుడ్ ఎక్స్పీరియన్స్. నవీన్ గారితో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నవీన్ గారితో మాది అది అందరికి చెప్పకూడదు. మణిగారితో అదొక ఎక్స్పీరియన్స్. సత్యనారాయణతో అదొక ఎక్స్పీరియన్స్. అవన్నీ బయట చెప్పుకునే కాదు. వాడు చెప్తా నవీన్ గారు ఒకసారి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి అందరం బయటికి వెళ్ళి తినేసి వచ్చాము. అది ఒక ఐడియా అయిపోయింది. తర్వాత రోజు మధ్యాహ్నం లంచ్ చేసేసి వీడియో గేమ్ ఆడదాకా తీసుకెళ్ళాడు. మళ్ళీ స్కూల్ అయిపోయే టైంకి వచ్చి బ్యాగ్ తీసుకొని వెళ్ళాం. అది ఎవరికి తెలియదు. వాడు ఆడుతూ ఉండేవాళ్ళు అలాగా. అదొకటి. ఇక ఒకరోజు క్యారేజ్ తెచ్చుకోకపోతే లవ్లీ సిస్టర్ గారు అన్నపూర్ణం గారు వాళ్ళ క్యారేజీ పెట్టారు. నాకు చేపల కూరేసి మరీ పెట్టారు ఆ రోజు. అది బాగా గుర్తు. అలాగా మేము కొండపల్లి నుండి వచ్చేటప్పుడు బస్ మిస్ అయ్యి లేట్ అయితే ఆ బావి దగ్గర నుంచో పెట్టేవాళ్ళు. అసెంబ్లీకి లేట్గా వచ్చారని చెప్పి తర్వాత ఇక కొట్టి మళ్ళీ పంపించేవాళ్ళు. లేదంటే 2 రౌండ్లు వేసి చెమటలు కప్పుకుంటా గబగబా క్లాస్కి వచ్చేవాడిని. అదొక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అవన్నీ నెమరేసుకుంటా మీరంతా గ్యాదర్ అవడం వల్ల ఇంకా బాగా ఉత్సాహంగా ఉంది. అది అంతా ఒక్కొక్కటి గుర్తుకు తెచ్చుకుంటాకి టైం పడుతుంది. వీళ్ళు ఏళ్ళ పిల్లలందరూ అది క్లాస్ రూమ్ మాయనహమాలు కూర్చొని బొగ్గలు లాగుతూ ఉండేవాళ్ళు. నాయి మెత్తగా ఉన్నాయి. బొగ్గలు ఉండేవి. అప్పుడు బొగ్గలు లాగుతూ ఉండేవాళ్ళు. క్లాస్ చెప్తున్నప్పుడు లాగేసి వెనక్కి తిరిగి చూస్తేనేమో తిట్టేవాళ్ళు క్లాస్ ఉందని. థ్యాంక్ యూ. అండ్ మై ఫ్రెండ్స్ అందరికీ నా తరఫున మీరందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూడటం కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ రమేష్ సార్ దగ్గర చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళేదాన్ని. అండ్ వల్లి టీచర్ గారి దగ్గర కూడా నేను ట్యూషన్కి వెళ్ళాను. నాకు ఎక్స్పీరియన్స్ అంటే నేను నర్సరీ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను నర్సరీకి 3 years నాకు ఏజ్. 3 years నుంచి బేబీని. అయితే నాకు 1 అని పలకటం వచ్చేది కాదు. లవ్లీ సిస్టర్ గారు ఒకరోజు మా మమ్మీని పిలిచి ఈ పాపకి ఎన్నిసార్లు 1 అన్నా 1 అంటారు, అట్లా 1 అనమంటే 1 అనమంటే అట్టికాయ అంటుంది, 1 అనమంటే అట్టికాయ ఉంటుంది, తిని కొంచెం చెప్పండి అమ్మా అంటే సరిగ్గా మాటలు వచ్చాయి కావు. 3 years కాబట్టి నేను నర్సరీ. అది మా అమ్మ ఇప్పటికీ నన్ను అలా ఎగతాళి చేసి ఆ విషయం చెప్తా ఉంటుంది. అలా గుర్తుంది నాకు. ఇంకా ఒకరోజు లేట్ అయ్యాను స్కూల్కి. లేట్ అయితే లవ్లీ సిస్టర్ గారి బ్యాగ్ని తల మీద పెట్టించి మోకాల దండ వేయించి ఇక్కడ స్టేజ్ దగ్గర ఎండలో నుంచి మోకాల దండ వేయించి తల మీద బ్యాగ్ పెట్టమన్నారు. చాలాసేపు కూర్చోబెట్టారు. అయినా అది ఇప్పుడు మాకు బాధగా అనిపించట్లేదు సిస్టర్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీరు పనిష్మెంట్స్ని మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు. అప్పుడు చాలా బాధేసిన ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. రాణి టీచర్ గారు కానీ అందరూ. సిస్టర్ ఇంతకుముందు వాలంటీర్గా చేశాను సిస్టర్. ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నాను, ఖాళీగానే. డిగ్రీ చేశాను సిస్టర్. నాకు 2 బాబులు. పెద్ద బాబు 4th class, చిన్న బాబు 2nd class. థ్యాంక్ యూ సిస్టర్.